హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. నిన్న లిటిల్ హార్ట్స్ ప్రెస్ మీట్ ఏదైతే నిర్వహించారో అంటే సక్సెస్ మీట్, ఆ సందర్భంగా బండ్ల గణేష్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తీవ్ర దుమారం రేపుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇండస్ట్రీలోని ప్రొడ్యూసర్స్కి సంబంధించి ఎటువంటి మాఫియా నడుస్తోంది, అలాగే ఎదుగుతున్న హీరోలని తొక్కేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పుడో ఒకప్పుడు సందర్భం భరితం ఎవరో ఒకరు బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. మరి ఈరోజు అంత పెద్ద స్టేజ్ మీద అటువంటి సక్సెస్ మీట్లోని బండ్ల గణేష్ మాట్లాడడం అన్నది అరే ఇది నిజమే అని చెప్పి మరొకసారి నిరూపించడం కూడా జరిగింది. మరి బండ్ల గణేష్ గారి వ్యాఖ్యలపైన మాట్లాడింది వారు మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ నట్కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో బండ్ల గణేష్ గారు చేసిన వ్యాఖ్యలు ముఖ్యంగా అల్లు అరవింద్ గారిని ఉద్దేశించి నిజంగా ఈయనది గోల్డెన్ లెగ్ అని కావచ్చు, లేకపోతే గోల్డెన్ స్పూన్ బాన్ విత్ గోల్డెన్ స్పూన్ అవసరం లేదు, షర్ట్ నలగకుండానే జుట్టు ఎగరకుండానే కూర్చొని డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. అండ్ ముఖ్యంగా ఒక వర్డ్ ఏదైతే ఉందో ఇది ఒక మాఫియా నడుస్తోంది ఇండస్ట్రీలోని, సో అందులో నువ్వు కొట్టుకుపోవద్దు, హీరోలానే ఉండు అంటే ఎదురుగా విజయ్ దేవరకొండను కూడా ఉద్దేశిస్తూ కూడా ఆయన మాట్లాడిన మాటలు. సినిమా హిట్ అయింది, ఎవరో ఒకరు పొగడేరు, కాలర్ ఎగరేసుకొని ఉండొద్దు, ఇప్పుడు ఎలా ఉన్నావో నీ రూట్స్ ఏవైతే ఉన్నాయో నువ్వు మర్చిపోకుండా అలానే వెళ్ళు అని చేసిన వ్యాఖ్యలన్నీ, అలాగే అల్లు అరవింద్ గారిని ఉద్దేశించి చేసినవన్నీ ఎలా చూడొచ్చు అంటారు? ఆయన చెప్పిన ప్రతి మాట అక్షరాల నిజం. ఎందుకంటే అబ్బాయికి ఏం చెప్పాడంటే, బాబు ఇప్పుడే ఎదుగుతున్నావు, నీ ఇండివిజువల్గా ఒక గాజువాక అనే ఒక ఊళ్ళో మీ తల్లిదండ్రులు నిన్ను కష్టపడి పెంచితే నీ తెలివితేటలతో నీ ఆలోచనతో యూట్యూబ్లోకి వచ్చి నువ్వు ఒక ఇంత వాడివయ్యి చక్కగా వచ్చావు. నువ్వు చక్కగా వచ్చి ఒక ఫలం అంటే సక్సెస్ అయ్యే పొజిషన్కి వస్తేప్పుడు అక్కడ ఎవరైతే బన్నీ వాసు గారు ఉన్నారో, అరవింద్ గారు ఉన్నారో, నిన్ను నీ టాలెంట్ను చూసి, నీ సినిమా బాగుందని చూసి, నువ్వు చక్కగా ఉన్నావని చూసి వాళ్ళు సపోర్ట్ చేయడానికి వచ్చారు. అందుకే సెట్ నలగకుండా కాళ్ళు ఎగరేసుకుంటూ వాళ్ళ సినిమా మీ సినిమా మీద కష్టపడింది మీరు, మీ సినిమాకు వాళ్ళ పేరు వేసుకుంటున్నారు అంటే వాళ్ళు లాభం పొందుతున్నారు. అది అదృష్టవంతుడు ఏంటంటే, అదృష్ట జాతకుడు అరవింద్ గారు ఏంటంటే, ఆ రోజు అనుకోకుండా కామెడియన్ అల్లు రామలింగయ్య గారికి పుట్టాడు కొడుగ్గా, తర్వాత అనుకోకుండానే చిరంజీవి గారు బావ అవ్వడం, అనుకోకుండానే బన్నీ పెద్ద స్టార్ హీరో అవ్వడం, మేనల్లుడు వచ్చి పెద్ద హీరో అవ్వడం, అలా మొత్తం అందరూ కూడా అనుకోకుండా ఆయనకు అన్నీ వచ్చాయి ఈరోజు. అందుకే ఏ సినిమా చేయకపోయినా ఆయన కూర్చుంటూ మీలాంటి వాళ్ళు మంచి సినిమాలు మంచి ప్రాజెక్టులు చేసి సూపర్ హిట్లు కొడుతున్న వ్యక్తి. ఆ అదృష్ట జాతకుడు ఎవరికి రాదు, ఆ జాతకం 1,00,00,000 మందిలో ఒకరికే వస్తుంది, ఆ దాంట్లోనే అల్లు అరవింద్ గారు ఉన్నారు అన్నాడు. దాంట్లో ఎతికి మీరు కష్టపడిన కష్టాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు అనేది దాంట్లో చెప్తూ ఇండస్ట్రీలో మాఫియా ఉంది, ఆ మాఫియాకి నువ్వు లొంగిపోవద్దు అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట అంటే, నీ దగ్గర బెల్లం ఉన్నది దాకా వీళ్ళందరూ చేరుతారు, సూపాప్ ఎక్స్ట్రాడినరీ అని చెప్తారు. మళ్ళా నువ్వు కానీ కింద పడిపోయావు అంటే నిన్ను లేపటానికి కూడా ఎవరు ఉండరు. అందుకే గాజువాక గుర్తుపెట్టుకో, అందుకే నువ్వు మురళీమోహన్ గారిలాగే ఉండు తప్ప నువ్వు పెద్ద హీరో మహేష్ బాబు నువ్వు అని మాత్రం అనుకోకు. నీకు చెప్తున్న వాళ్ళందరూ కూడా ఈరోజు టాప్ అంటారు, అది అంటారు, ఇది అంటారు. నీ మూలం గుర్తుపెట్టుకో. ఎదిగిన కొలది ఒదుగుండు, ఇండైరెక్ట్గా మొత్తం ఎదిగిన కొలది ఒదుగుండు. నువ్వు నీలాగానే ఉండు తప్ప ఇంకొకరు చెప్పిన ఈ పొగడ్తలకు పడిపోవద్దు అని చాలా కరెక్ట్గా చెప్పి. ఇండస్ట్రీలో మాఫియా ఉంది, వాడుకుంటారు, నిన్ను క్యాష్ చేసుకుంటారు, ఉన్నంతవరకు యూజ్ చేసుకుంటారు, తరిపోయిన తర్వాత నిన్ను వదిలేస్తారు, తొక్కేస్తారు అనేది ఆయనకి చెప్పారు. అది అక్కడ విజయ్ దేవరకొండ గారు ఫస్ట్ వచ్చినప్పుడు ఆయన ఎలాగొచ్చారు, ఆయన తర్వాత ఎలాగ వెళ్ళారు, తర్వాత ఎలాగ దిగారు, ఇప్పుడు ఎలాగ ఉన్నారో. చాలామంది ఆర్టిస్టులు, సునీల్ ఒక కామెడియన్గా టాప్లో ఉన్నారు, హీరోని చేశారు, టాప్ తీసుకెళ్లారు, కింద పడేశారు. ఒక సప్తగిరి ఎల్ఎల్బి కామెడియన్గా టాప్లో ఉన్నాడు, ఒక హీరోని చేశారు, పైకి తీసుకెళ్ళి కింద పడేశారు. అంటే ఇలా ఉదాహరణకు చెప్పుకుంటే వెళ్ళిపోతే ఎంతోమంది హీరో, ఉదయ్ కిరణ్, ఎంతోమంది హీరోలు ఉన్నారు. కనుక అందుకే చెప్పారు, నీది నువ్వే హీరో కానీ నువ్వు ఇంకొక హీరోని కలుపుకోవద్దు. బండ్ల గణేష్ మాఫియా ఉంది ఇక్కడ, 100% మాఫియా ఉంది. ఎదుటివాడిని తొక్కడంలో మాఫియా ఉంది, ఎదుటివాడిని లేపడం వాళ్ళే, మాఫియా తొక్కడం వాళ్ళే, ఏదైనా ఉంటుంది. అందుకే నేను మీకు చెప్పాను, నిన్న ఎవరికో చెప్పాను నేను, ఫస్ట్
ఈ సూపర్ డూపర్ హిట్ అని చెప్పేసి మీమ్స్ వేసేది వాళ్ళే, రివ్యూస్ రాయించేది వాళ్ళే, సూపర్ డూపర్ హిట్ అని చెప్పి మొత్తం థియేటర్ల గాడి వచ్చి మొత్తం టోటల్గా ఫేక్ న్యూస్ వేసేది వాళ్ళే, తొక్కేది వాళ్ళే, ఫ్లాప్ అని చెప్పించేది వాళ్ళే, మళ్ళీ మొత్తం టోటల్గా రివ్యూస్ ఫ్లాప్ అని రాయించేది వాళ్ళే, రేంజ్ తగ్గించేది వాళ్ళే. అంటే ఇక్కడ మనమే నేర్పించాం కిడ్స్కి, మనం ఎవరైతే ఉన్నారో సినీ కిడ్స్కి అందరికీ కూడా మనం నేర్పించాం. ఇది రాయండి మీకు ఇది ఇస్తాం, ఇది రాయండి ఇది మీకు ఇస్తాం. అంటే మంచి చెడు మనమే వాళ్ళు నేర్పించాం, మనం తీసుకొచ్చాం. ఎత్తడం మనకే తెలుసు, తొక్కడం మనకే తెలుసు. కనుక ఈ ఇండస్ట్రీలో ఈ నడుస్తున్నాయి కాబట్టి దాని మీద జాగ్రత్తగా ఉండాలి. మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా ఒక హీరోకి ఇప్పుడు ఆ అబ్బాయికి మేనేజర్ వచ్చేస్తాడు, ఆ అబ్బాయికి పిఏ వచ్చేస్తాడు, అసిస్టెంట్స్ వచ్చేస్తారు. మళ్ళీ అన్నీ పోతే వాళ్ళందరూ కోట్లు సంపాదిస్తారు, ఈ అబ్బాయి మాత్రం పాపం అలాగే ఉంటాడు. అదే దాని ఉదాహరణ చెప్పాడు. ఎంత వివరంగా అక్కడ మైక్ కాబట్టి చెప్పలేకపోయాడు, మీరు ఇంటర్వ్యూ కాబట్టి దాంట్లో వివరంగా ఉంది. అంటే ఆ అబ్బాయికి వచ్చిన మేనేజర్ కోట్లు సంపాదిస్తాడు, మళ్ళీ ఈ అబ్బాయి డౌన్ఫాల్ అయిపోయిన వెంటనే అబ్బాయి ఆ మేనేజర్ సైడ్ అయిపోతాడు, గొడుగు సైడ్ అయిపోతుంది, అసిస్టెంట్లు సైడ్ అయిపోతారు, అందరూ సైడ్ అయిపోతారు. నాట్ ఓన్లీ ఈజ్ అ హీరో, హీరోయిన్లు అంతే పరిస్థితి. అర్థం చేసుకోవాలి. ప్రతి హీరో, కొత్తగా వచ్చే హీరో, కొత్తగా వచ్చిన హీరోయిన్ ఒక హిట్ కొట్టారు అంటే మనం ఎదిగిన కొలది ఒదిగుండి మనం చెప్పండి. మేనేజర్లకు మీరు అప్పచెప్పకండి, పిఏలకి మీరు అప్పచెప్పకండి. మా పిఏ చూస్తాడు, మా మేనేజర్ చూస్తాడు అని ఆ రేంజ్కి వచ్చిన రోజు మీరు మళ్ళా 3 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగితే మళ్ళీ గాజువాకలని ఉంటారు. అదే మీరు అదే పట్టుకొని ఇప్పుడు ఎలాగున్నారో అలాగే పట్టుకొని మీరు అవతల కాసి వచ్చిన నిర్మాతను గౌరవించండి, డైరెక్టర్ను గౌరవించండి, రైటర్ను గౌరవించండి, కూర్చోబెట్టండి, మాట్లాడండి. మీరు ఆ మేనేజర్లకి మీ పెత్తనం ఇవ్వకండి, మీ పక్కనకున్న పిఏలకి పెత్తనం ఇవ్వకండి, మీ పక్కనున్న కాస్ట్యూమర్లకు పెత్తనం ఇవ్వకండి. మీరు ఎవరు వచ్చినా మీతో డైరెక్ట్గా మీరు ఇంటర్ఫేర్ అవ్వండి, మాట్లాడండి. మాట్లాడి మీరు ఒక గత హీరోలను చూసుకోండి, ఎదిగిన కొలది ఎంతెంతో పెంచారు ఏంటి చూసుకొని దాన్ని చక్కగా చేసుకోండి. భవిష్యత్తు ఒక తీర్చిదిద్దండి. మీకు బండ్ల గణేష్ చెప్పినా, నటికుమార్ చెప్పినా మీరు బాగుండాలని, మీరు హీరోగా 10 సినిమాలు చేయాలని, హీరోయిన్గా 10 సినిమాలు చేయాలనే కోరుకుంటాం అంతే. కాకపోతే ఇక్కడ ఏంటంటే చాలామంది హిట్స్ ఉన్నప్పుడు వాడుకుంటారు, ఫ్లాప్స్ ఉన్నప్పుడు మీ దగ్గర కూడా రారు. ఇప్పుడు అందరూ ఉన్నారు, మీకు లిటిల్ ఆర్ట్స్ హిట్, అదే మీరు మళ్ళీ మీకు వాళ్ళకి నచ్చని సినిమా మీరు తీయండి, మీ ఫోన్ కూడా ఎత్తరు. ఇది వాస్తవం. ఇవాళ అడిగిన వాళ్ళు రేపు ఎవరు ఎత్తరు ఫోన్. డిస్ట్రిబ్యూటర్ అయినా ఎగ్జిబ్యూటర్ అయినా సూపర్ బ్రో, సూపర్, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు అని చెప్పే ప్రతి ఒక్కరు మీ ఫోన్ కూడా ఎత్తరు. ఇది వాస్తవం, సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న నిజం ఇది. కనుక ఆ నిజాన్ని మనం గుర్తు చేసుకొని మన విశాఖపట్నాన్ని గుర్తుపెట్టుకొని గాజువాకలో మనం ఎలాగొచ్చామో గుర్తుపెట్టుకొని ఏ కష్టాలు పడి ఏ యూట్యూబ్ నుంచి ఎలాగొచ్చామో, ఎలా నిలబడ్డామో, ఎలా పెరిగామో, ఆ ఎలాగ పెరిగింది మనం గుర్తుపెట్టుకొని ఆ డైరెక్టర్కి, ఆ నిర్మాతకి విలువ ఇచ్చి, వాల్యూ ఇచ్చి, మీరు మేనేజర్ని పెట్టి మిమ్మల్ని వాళ్ళు తప్పుదో పట్టించి దాకా కాకుండా మీరు నిలబడి మీ ఇండివిజువల్గా నిలబడండి, బాగుంటుంది తప్ప ఈ మాఫియా చేతిలో పడదు. మాఫియా అంటే ఈ మేనేజర్, మాఫియా అంటే మీ వెనకాల ఉన్న చుట్టూ ఉన్నవాళ్ళే. అండ్ సార్ ఇంకొకటి ఇక్కడ బడ్జెట్ల గురించి కూడా ఆయన సంబోధించడం జరిగింది. ఇది 2.5 కోట్ల బడ్జెట్తోని సినిమా తీసి 50 కోట్ల కలెక్షన్ వరకు కొల్లగొట్టింది. అయితే 500 కోట్లు, 1000 కోట్లు, ఇన్ని కోట్లు పెట్టి తీస్తారు, ఇది కాదు, ఇగో ఇది సినిమా, ఇలా తీయాలి సినిమా, పెద్ద పెద్ద కోట్లు పెడితే కాదు అని చెప్పి కూడా మాట అనడం కూడా జరిగింది బండ్ల గణేష్ గారు. పెద్ద హీరోలు అందరూ ఇప్పుడు ఈ సినిమాలు చూసి కొత్తలో మిరాయ్, ఈ మధ్యగల్లో దశావతారం, లక్ష్మీ అవతారం సినిమా ఉంది కదా, నరసింహ అవతారం, ఇంకా సో మెనీ మూవీస్ అండ్ స్మాల్ మూవీస్ సూపర్ డూపర్ హిట్ అండ్ స్మాల్ బడ్జెట్ అండ్ మొత్తం టోటల్గా ఒక్కొక్కటి 100 కోట్లు కలెక్ట్ చేస్తున్నాం. ప్రతి హీరో తెలుసుకోవాలి ఏం చేస్తున్నాం, మనం ఎక్కడికి వెళ్తున్నాం, ప్రజల దగ్గర రేటు పెంచుతున్నాం, ప్రజల దగ్గర మొత్తం ఇష్టం వచ్చినట్టు మనం దోచుకుంటున్నాం. మనం ఇష్టం వచ్చినట్టు 500 కోట్లు, 1000 కోట్లు, 700 కోట్లు అంటున్నాం. వాళ్ళు చిన్న సినిమా తీసి వాళ్ళు 100 కోట్లు కొడుతూ ఉంటే మనం 700 కోట్లు కొట్టి మనం 2000 కోట్లు కొట్టాలి. 700 కోట్లకు పెట్టి మనం 750 కోట్లు వస్తుంటే ఏంటి అది? మన తప్ప, మన సబ్జెక్ట్ తప్ప, మనం తీసుకునే నిర్ణయాలు తప్ప, ఈ ఖర్చులన్నీ అతి ఖర్చులు మనం చేస్తున్న తప్ప అనేది ప్రతి హీరో తెలుసుకోవాలి, ప్రతి డైరెక్టర్ తెలుసుకోవాలి. వాళ్ళని చూసి నేర్చుకోండి, ఆ చిన్న సినిమా తీసిన వాళ్ళని చూసి నేర్చుకోండి అని ప్రతి హీరోకి నేను చెప్తున్నా, ప్రతి డైరెక్టర్కి నేను చెప్తున్నా. మేము చాలా గొప్పగా తీసామని చెప్తున్నారు. ఏం ఆడుతుందండి? ఓపెనింగ్ ఫస్ట్ డే 3 రోజులు పెద్ద సినిమాలు, 4వ రోజు సినిమాలు ఉన్నాయా?
కానీ ఆ బడ్జెట్ అనేది ఆ సినిమాలో కూడా కనిపించట్లేదు. చూసే సినిమాలో కూడా అరే దీనికి ఎందుకు ఇంత పెట్టారు, అవసరం ఏముంది అన్నట్టు కూడా ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ఆ పెట్టిన బడ్జెట్ కూడా ఓకే ఇంత గొప్పగా తీసారా, ఇంత డబ్బులు అయినాయా అన్నది కూడా కనిపిస్తలే ఆ సినిమాలో. అంటే ఎలాగైపోయిందంటే లగ్జరీ అయిపోయింది. ఒక హీరో, ఒక హీరోయిన్, మొత్తం సైడ్ ఆర్టిస్టులు 20 మంది, ఆ సైడ్ టాప్ టెక్నీషియన్స్ ఒక 20 మంది, అందరూ కలిపి 100 మంది. ఈ 100 మందికి కార్వేన్లు, 100 మందికి బెంచ్ కార్లు, ఈ 100 మందికి ఇన్నోవా కార్లు, వాళ్ళ మేనేజర్లు, వాళ్ళ అసిస్టెంట్లు ఇవన్నీ కలిపి పర్ డే ₹1,00,00,000 ఎక్స్ట్రా అవుతుంది. 1 crore ఎక్స్ట్రా అవుతుంది. ఈ 1 crore ఇంటూ మొత్తం టోటల్గా దాదాపు మాకు 700 కోట్లకి 30% వేస్టేజ్ అవుతుంది. వేస్టేజ్ షూటింగ్ రోజుకి అవుతే ఒక్క సీన్ అవుతుంది. ప్లాన్ చేసేటప్పటికి మధ్యాహ్నం 1 గంట, షార్ట్ తీసేటప్పటికి 5 ప్యాకప్, షార్ట్ తీసేటప్పుడు ప్యాకప్, మళ్ళీ నైట్ సీన్ స్టార్ట్ చేశారంటే నైట్ లైటింగ్ రాత్రి 1 గంట, 2:30 షార్ట్ రెడీ ప్యాకప్. ఈ పరిస్థితుల్లో పెద్ద సినిమాలు ఉన్నాయి. హీరోలకు కూడా బాధ అనిపిస్తుంది, హీరోలకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది, సైడ్ ఆర్టిస్టులు కూడా ఇబ్బంది అనిపిస్తుంది. మీరు దీప్తి పడుకొని మీరు ఆమె వర్షంలో ఆలోచించండి. ఇప్పుడు ఈ పెద్దవాళ్ళందరి దగ్గర మన సినిమా దగ్గర ఉండి వీళ్ళ రోజుకి ఆ కార్వెన్లో కూర్చొని టైంపాస్ చేసుకొని ఉండే బదులు అసలు వీళ్ళు సినిమా చేయకపోతే మంచిది కదా అనిపించినట్టుంది ఆమెకి. ఆమె తప్పుకోకుండా వాళ్ళు తప్పించే విధంగా చేసుకుంది ఆమె. అంటే నా డేట్స్ 300 రోజులు 200 రోజులు తీసుకుని నన్ను కూర్చోబెడుతున్నారు మీరు. రోజుకి ఒక సీన్ కూడా వస్తుందో రాదో తెలియని పరిస్థితుల్లో ఉండేటప్పుడు నేను ఆ టైం వేస్ట్ చేసేటప్పుడు 4 యాడ్స్ చేసుకోవచ్చు, 4 ప్రోగ్రామ్ చేసుకోవచ్చు, 4 షోరూమ్లు ఓపెన్ చేసుకోవచ్చు, 4 చిన్న సినిమాలు చేసుకోవచ్చు. ఎందుకు ఈ బాధ అని నాకు ఫీలింగ్ ఆమె వెళ్ళిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎవ్రీడే మనం ఒక షూటింగ్కి వెళ్తాం పెద్ద సినిమాకి. ఆ షూటింగ్ ఎందుకు ఖర్చు పెడుతున్నారు? మేము ఉదాహరణ చిరంజీవి గారిని తీసుకుందాం, విశ్వంబర తీసుకోండి, అనిల్ రావుపూడి తీసుకోండి. అనిల్ రావుపూడిది పండగకి సినిమా వచ్చేస్తుంది. విశ్వంబర ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఫినిష్ అవుతుంది, ఎప్పుడు ఎందుకు వెళ్తుంది? విఎఫ్ఎక్స్ పక్కన పెట్టేయండి, ఎందుకు ఫినిష్ అవ్వలేదు? దాని బడ్జెట్ ఎంత, ఆ బడ్జెట్ నుంచి ఖర్చు ఎంత, యూవీ క్రియేషన్స్ మరి నిర్మాతలు మరి అది ఏంటి, వాళ్ళ ప్లానింగ్ ఏంటి? ఇప్పుడు ఆ నిర్మాత డబ్బు నష్టపోతే అది ఇండస్ట్రీ మీదే పడుతుంది ఆ భారం. ఆ నిర్మాత లాస్ వస్తే అది ఇండస్ట్రీ మీద వస్తుంది. చిరంజీవి గారు యాక్ట్ చేశారు, సినిమా లాస్ వచ్చింది అంటారు, కానీ చిరంజీవి గారు తప్పు కాదు ఇక్కడ. అక్కడ నిర్మాతలు తప్పు, ప్లానింగ్ తప్పు, డైరెక్టర్ తప్పు. మీరు ఎన్ని రోజులు ప్లానింగ్ అనుకుంటున్నారు? 300 రోజులు. 300 రోజులు కాదు, 600 రోజులు చేయండి. లేకపోతే 90 రోజులు అనుకుంటున్నారు, 180 రోజులు చేయండి. కానీ అక్కడ పెద్ద హీరోలు అనేసరికి ఎవరికి కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉండదు కదా. ఇట్లా మీరు అంటే డిమాండ్, ఇప్పుడు చిన్న హీరోలను అయితే డిమాండ్ చేస్తారు, టైంకి అయిపోవాలి, మేము ఇంత పెడుతున్నాము అని చెప్పి. చిన్న హీరోలతోనే 3 సంవత్సరాలు చేస్తున్నారు. ఇప్పుడు హీరో నిఖిల్ సినిమాలు ఎంత చేస్తున్నారు, విజయ్ దేవరకొండ గారి సినిమాలు ఎలా చేస్తున్నారు, అవి కూడా లాంగ్ టైమే చేస్తున్నారు. మరి అన్నీ అలాగే ఉన్నాయి. అంటే నేనేమంటున్నానంటే జవాబుతనం ఉండాలి. అంటే మనకి ఎంత ఖర్చు అవుతుంది, మార్కెట్ బిజినెస్ ఎంత అవుతుంది, మన ఎంత తేడా వస్తుంది, ఈరోజు మనం ఎందుకు ఇంత లేట్ చేస్తున్నాం, ఈ వేస్టేజ్ ఈ సినిమాలో మనకు ఎందుకు కనబడట్లేదు, వడ్డీలు ఎందుకు ఎంత ఎక్కువ అవుతున్నాయి, ఇవన్నీ ఆలోచించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు దాంట్లో ఎగ్జామ్షన్ తీసేయండి. పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే ఆయన ఆల్రెడీ పొలిటికల్ ఉన్నారు కాబట్టి ఆయన ఎప్పుడో చెప్పాడు నేను మధ్యలో వచ్చే షూటింగ్ చేస్తానని చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారికి ఈ సినిమాలకు సంబంధం, రెగ్యులర్ హీరోలు ఉన్నారు, వాళ్ళు రెగ్యులర్ హీరోయిన్లు ఉన్నారు, వాళ్ళ సినిమాలు ఎందుకు చేయలేకపోతున్నారు? అది ఇప్పుడు ప్రభాస్ గారి సినిమా ఉంది, రోజు రోజుకి పెరుగుతూనే ఉంది టైమింగ్. అలాగే మొత్తం టోటల్ అందరూ ఉన్నారు హీరోలు, మొత్తం అందరు హీరోల పరిస్థితి అలాగే ఉంది. ఇప్పుడు బన్నీ గారిది ఒక డిఫరెంట్ మూవీ, దానికి అటు మహేష్ బాబుది ఒక డిఫరెంట్ మూవీ. ఎందుకంటే అందరూ రాజమౌళిలు అయిపోరు. రాజమౌళి గారు ఇస్ డిఫరెంట్. మీరు రాజమౌళి గారిని మళ్ళీ ఇంకొకటి చూసుకోండి, రాజమౌళి గారి సినిమా ఒక్కసారే చూడగలుగుతారు, రెండోసారి చూడలేరు, ఎవరూ చూడలేరు. కాకపోతే ఆయనకు ఒక పేరు వచ్చింది, ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్, అంతే తప్ప అందరూ రాజమౌళిలు ఎవరు. అలాగని రాజమౌళి గారు మీరు అనిల్ రావుపూడి సినిమా 5 సార్లు చూసాం, మీరు రాజమౌళి గారి సినిమా ఒక్కసారి చూడగలుగుతాం అంటే దానికి మీరు అర్థం చేసుకోండి. ఇంకా అదికంటే ఆయన పెట్టిన ఖర్చుకి అలా ఆయన దాంట్లో ఆయన అదే చెప్తాడు, నేను అలాగే చేస్తాను అని చెప్తాడు, ఆయన ప్రకారంగా ఆయన వెళ్తున్నాడు. కనుక రాజమౌళి గారి సినిమా కానీ మీరు అనిల్ రావుపూడి గారు కానీ, ఉదాహరణకు డైరెక్టర్లు ఇంకా కొంతమంది తీసుకుందాం, సుకుమార్ గారు, ఇవన్నీ నేనేమంటానంటే మీరు టైం ఎందుకు టేకింగ్ చేస్తున్నారు, వేస్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ చిన్న సినిమాని చూడండి, మీరు అలాగే మిరాయి చూడండి, అలాగే మీరు ఇంకో సినిమా చూడండి, మీరు కొత్తలోకి చూడండి, ఆ బిఫోర్ అంతకుముందు వచ్చిన సినిమాలు చూడండి. ఈ మధ్యన మీకు థియేటర్ల వాళ్ళకి రన్ అవుతుంది, సినిమా తిండి పెడుతుంది, థియేటర్లో కాపాడుతుంది చిన్న సినిమాలే.
పెద్ద సినిమాలు మాత్రమే వేస్తుంది. 25 సినిమా వేసామంటే మళ్ళీ రేపు ఏం పరిస్థితో తెలియదు. 25 సినిమా రిలీజు, మళ్ళీ ఏం పరిస్థితి తెలియదు. మళ్ళీ 31 సినిమా ఇవ్వలేదు, రెండో సినిమా రిలీజు. ఫస్ట్ సినిమా కాంతారా ఎక్కడికో వెళ్ళిపోయింది, 2 కోట్లు నైజాం, ఇది సారీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఇప్పుడు అదే 100 కోట్లు ఇక్కడ 98 కోట్లు పెరిగింది. మరి అంత డబ్బు కలెక్ట్ చేస్తుందా అంటే ఒక్కసారికే 98% రేషియో ఇచ్చారు. అంటే అది ఇవ్వడం కరెక్టా కాదా? ప్రజల దగ్గర మరి అంత బడ్జెట్ ఉంటుందా లేదని చూడాలి, వెయిట్ చేయాలి. ఎందుకంటే సినిమా బాగానే తీశారు, కాకపోతే అంతంత రేట్లు అనేది కరెక్ట్ కాదేమో. 2 గంటలు 2 కోట్లకి 40 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు 98 కోట్లు అంటే 200 కోట్లు కలెక్ట్ చేయాలి. మరి అది ఎంత దాకా కలెక్ట్ చేస్తుంది చూడాలి. అంటే మీరు బడ్జెట్ ఒక హీరోయిన్ 5 కోట్ల రూపాయలు, సారీ 5 లక్షల రూపాయలు హీరోయిన్ వస్తే ఆమెకు సెకండ్ డే సినిమాకి 5 కోట్లు. ఒక మేనేజర్ వెంటనే వచ్చేస్తాడు బ్యాగ్ వేసుకొని, మ్యామ్ రెడీ మొత్తం టోటల్గా మీ అన్నీ నేనే చూస్తాను, మీకు 30, నాకు 30 మీకు 70, నాకు 30 మీకు 70. అక్కడ వెళ్తాడు, మీరు నాకు సినిమాలో పార్ట్నర్షిప్ ఇవ్వండి, సినిమాలో నాకు కొంత పార్ట్నర్షిప్ ఇవ్వండి, నేను ఆ హీరోయిన్ పెట్టేస్తానంటాడు. ఆమెకు 2 హిట్లు కొట్టాడంటే ఆ హీరో ఆయన వెళ్ళిపోతాడు బాగా పైకి. ఒకవేళ ఫ్లాప్ వచ్చిందంటే ఆమెను వదిలేస్తే సైలెంట్గా ఫోన్ కూడా ఎత్తకుండా పక్క నుంచి వెళ్ళిపోతాడు. ఎలాగొస్తాడు అలాగే వెళ్ళిపోతాడు. అంటే హీరోయిన్ నాశనం చేసింది, హీరోని నాశనం చేసింది, సైడ్ ఆర్టిస్ట్ నాశనం చేసింది మేనేజర్లే. ఇది తెలుసుకోగలిగిన ఆర్టిస్ట్ బాగుంటాడు, ఇది తెలుసుకోగలిగిన హీరోయిన్ బాగుంటుంది, సైడ్ ఆర్టిస్టులు బాగుంటారని మాత్రం నేను చెప్పగలుగుతాను. For more videos like this, subscribe Big TV channel.